ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన క్షమించిన సుప్రీంకోర్టు మేజర్ అయ్యాక దోషిని పెళ్లి చేసుకున్న బాధితురాలు ప్రస్తుతం ఆమె భర్త బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్ బాధితురాలు ప్రస్తుతం మేజర్ ఆ ఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడడం లేదు చట్ట ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దానిని నేరంగా బాధితురాలు భావించడం లేదు ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు కానీ ఆ తర్వాత పోలీసులు న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలను ఎదుర్కొన్నది ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నాం సుప్రీం బెంచ్ ఇది ఫోక్సో చట్టం అంటే మైనర్ బాలికలను ఎవడైనా లొంగ తీసుకొని అత్యాచారానికి పాల్పడితే పెట్టే కేసు ఇది అయితే మైనర్గా ఉన్నప్పుడు బాలికను ఒకడు అత్యాచారం చేసిండు ఆమెతోటి చెడుగా ప్రవర్తించిండు అయితే ఆ మైనర్ కాస్త మేజర్ అయింది మేజర్ అయినాక వాన్నే చేసుకోవాలని ఆశపడ్డది అంటే ఓ విధంగా ఆ అబ్బాయి అమ్మాయి ఏజ్ కాకముందు నుండే ఇష్టపడ్డరని అయితే ఏజ్ కానప్పుడు కూడా అమ్మాయిని అబ్బాయి ఇష్టపడితే అది ఫోక్సో చట్టం కిందకే వస్తుంది ఇద్దరు అంటే ఇప్పుడు మనం ఏమంటాం మైనర్ కాబట్టి పెద్దగా తెలివి ఉండదు జ్ఞానం ఉండదు మైనర్ని లొంగ తీసుకుంటావా అనేది ఉన్నది కదా మన సమాజంలో దానివల్ల మొగోడికే శిక్ష ఒకవేళ 15 సంవత్సరాల అమ్మాయో 16 సంవత్సరాల అమ్మాయో ఒక 18 సంవత్సరాల మీద మనిషి పడ్డది వాడు మేజర్ ఈమె మైనర్ ఇద్దరు కలిసి తిరుగుతా కథమే కేసు ఫోక్సో కేసు ఇప్పుడు అలాంటి కేసు అయింది అయితే ఆ మైనర్ ఏమైంది మేజర్ అయింది మేజర్ అయినాక వాడిని పెళ్లి చేసుకునేది వాడిని పెళ్లి చేసుకొని వానికే బిడ్డను కానేది ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది రేప్ చేసినోడు వాడే లవ్ చేసినోడు వాడే వానితోటే బిడ్డను కానేది సపరేట్గా కొట్టేసి ఏమంటారు ప్రస్తుతం ఆమెతోటే ఆమె తన భర్త బిడ్డతో సంతోషంగా ఉన్నది కాబట్టి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్ మీరు ఎట్లా శిక్షిస్తారు నాకు నచ్చినోడు వానితోటే సంసారం చేసినా వానితోటే బిడ్డను కన్నా నాకు నచ్చినోడు మీరెవరు అంటుంది ఆఖరికి ఆమె చూసినావా లేడీస్ కేసులు ఎట్లున్నాయో అర్థం చేసుకోరు ఇక లేడీస్ కేసులు ఎట్లున్నాయో ఇదే అబ్బాయి ఓ మైనర్ బాలికను ముట్టుకున్నాడు నేను దాన్నే చేసుకుంటారా నేను లవ్ చేసినరా అంటే ఇడిచిపెడతారా చాలా నువ్వు లోపల పడింది అంటారు న్యాయ వ్యవస్థలో లోపాలనే మొగోనికి ఒక తీరు న్యాయం ఉన్నది ఆడదానికి ఒక తీరు న్యాయం ఉన్నది దీన్ని సవరించవలసిందే ఈ ప్లేస్లో మొగోడు ఉంటే ఖచ్చితంగా జీవిత ఖైదు పడో ఓ 10 సంవత్సరాలు జైలు శిక్ష పడో లేడీస్ కాబట్టి కథం ఆమె వైపే నిలిచింది అంటే ఇప్పుడు మొగోనికో 10 గుండెలు ఉన్నాయి ఆడవాళ్ళకు ఒకటే గుండె ఉన్నదా లేకపోతే ఓ 10 తలకాయలు ఉన్నాయా మొగోళ్ళకు ఆడవాళ్ళకు ఒకటే తలకాయ ఉన్నదా చూడండి ఇలాంటి తీర్పులు ఇలాంటి న్యాయమే వస్తున్నాయి మన దగ్గర